Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు రాష్ట్రంలోని నిరుద్యోగులకు టీజీపీఎస్సీ సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా 3 నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం 3 నోటిఫికేషన్లకు సంబంధించి వివరాలు వెల్లడించారు. ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అటవీ శాఖ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల చెక్కానున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. తాజా విడుదల కానున్న నోటిఫికేషన్లలో అత్యధికంగా అటవీ శాఖలో పోస్టు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఈ శాఖలో మొత్తం 3093 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. ఈ ఒక్క నెలలోనే 5 నుంచి 6 కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు కమిషన్ కసరత్తు చేస్తోందని, వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న దాదాపు 3800 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం 28 కేటగిరీల పోస్టుల్లో ఒక్కొక్క ఖాళీ చొప్పున, మరో 25 కేటగిరీల పోస్టుల్లో 5 కంటే తక్కువ చొప్పున ఖాళీలున్నట్టు చైర్మన్ వివరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని నోటిఫికేషన్లు వరుస క్రమంలో తీసుకొచ్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు బుర్రా వెంకటేశం వెల్లడించారు. ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను విజయవంతంగా చేపట్టామన్నారు. లీగల్ సమస్యలు, లిటిగేషన్లకు ఆస్కారం లేకుండా కొలువుల భర్తీ చేశామన్నారు. ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకతను పునరుద్ధరించామన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు మెగా డిఎస్సి, వైద్యారోగ్య శాఖలో వరుసగా నియామకాలను చేపట్టామని, రికార్డు సమయంలో 67,763 పోస్టులను భర్తీ చేసి యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. ఈ నెలలోనే టీజీపీఎస్సీ ద్వారా ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అటవీ శాఖ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విద్యాశాఖలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, కేంద్ర ప్రభుత్వం 2 రోజుల క్రితం విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ లో తెలంగాణ మంచి స్థానాన్ని పొందిందన్నారు. రాష్ట్రంలోని 65 ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా పునర్వ్యవస్థీకరించామని సీఎం తెలిపారు.